తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల ఎంపికలో లింగ సమానత్వం కనిపించడం లేదు. ఈ కోర్సులో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సైన్స్ కోర్సుల్లో అమ్మాయిలు అధికంగా చేరుతుండగా ఆర్ట్స్ కోర్సుల్లో అబ్బాయిలు ఎక్కువగా అడ్మిషన్లు పొందుతున్నారు. బీఎస్సీ గ్రూప్లో 64% మంది అమ్మాయిలుంటే అబ్బాయిలు కేవలం 36% మాత్రమే ఉన్నారు. ఇక బీకాం కోర్సులో అబ్బాయిలు 54% ఉంటే అమ్మాయిల వాటా 46% మాత్రమే. BA కోర్సులో అబ్బాయిలు 58% అడ్మిషన్లు పొందితే అమ్మాయిలు 42% మాత్రమే ఉన్నారు. ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థుల్లో అత్యధికులు BA కోర్సులో చేరుతున్నారు. 36% మంది BA కోర్సులో అడ్మిషన్ పొందారు. SC, BC కులాలకు చెందిన వారు BSc కోర్సును ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కోర్సులో ఏకంగా 45% STలు BCలో ఉన్నారు. OC కులాలకు చెందిన వారు బీకాం కోర్సులో చేరుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 40% మంది ఓసీలు బీకాం కోర్సులో చేరడం విశేషం. దీనికి ప్రధాన కారణాలు అబ్బాయిల భవిష్యత్తు కోసం మంచి చదువులు అవసరమన్న భావనలో ఉండే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లలో చదువులు ఖరీదైనవి కావడంతో ఫీజులు భరించలేక కొన్ని కుటుంబాలు అబ్బాయిలను ప్రైవేటుకు పంపించి అమ్మాయిలను సర్కారు బడులకు పంపిస్తున్నారు. ఇంకా కొన్ని సమాజాలు అమ్మాయిల విద్యకు తక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. అమ్మాయిలకు ఖరీదైన చదువులెందుకు అన్న భావనలో ఉన్నవారింకా ఉన్నారు. అమ్మాయిలు ఇంటి పనులు నేర్చుకోవాలనే అభిప్రాయం ఇంకా ఉంది. తరగతుల వారీగా మొత్తం ఎన్రోల్మెంట్ శాతం వివరాలను పరిశీలిస్తే 1 నుండి 5వ తరగతిలో సర్కారు బడుల్లో 8.58 108 అంటే 32% మంది విద్యార్థులుంటే 6 నుంచి 12వ తరగతిలో 48% విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు బడుల్లో 1 నుండి 5వ తరగతిలో 68% విద్యార్థులుండగా 6 నుండి 12వ తరగతుల్లో 52% విద్యార్థులు ఉన్నారు.